హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే మరో రెసిపీ మ్యాంగో హల్వా. మామిడి పళ్ళ సీజన్ అయిపోవస్తోంది కాబట్టి త్వరగా ఈ వీడియో చూసేసి మ్యాంగో హల్వా ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాంగో హల్వా చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది మామిడి పండ్లు. మామిడి పండు జ్యూస్ ఫ్రూట్ అయినా పర్వాలేదు, కట్ ఫ్రూట్ అయినా పర్వాలేదు, జ్యూస్ కావాలి. కట్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని జ్యూస్ రెడీ చేసుకొని హల్వా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా తేలికండి. మ్యాంగో హల్వా చేయడానికి ముందరగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం దోరగా అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేస్తే కిస్మిస్ మాడిపోకుండా బాగుంటుంది. ఇవి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు కొంచెం గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత కిస్మిస్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మూకుడులో నెయ్యి వేడి చేసుకొని బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అది వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేసి ఇది తీసుకున్నానండి. ఇది మెజరింగ్ కప్స్లో 1/2 కప్ మెజర్మెంట్. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. మనకి మంచి కమ్మటి వాసన వచ్చేదాకా రవ్వ వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది, రవ్వ తొందరగా ఉడికిపోతుంది కూడా, ఉండలు కట్టకుండా ఉడికిపోతుంది. ఇది టిప్ అండి. ఈ రవ్వని చక్కగా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మూకుడులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్ మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్ మెజర్మెంట్తో 1:3 రేషియో, అంటే 1 కప్పు తీసుకున్నందుకు 3 భాగాలు నీరు, పాలు లేదా ఓన్లీ నీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ నీళ్లు పాలు కలిపి వేస్తున్నాను. అంటే 2 కప్పులు నీళ్లు పోసాను, 1 కప్పు పాలు పోస్తున్నాను. ఈ నీళ్లు పాలు కలిపి వీటిని ఒకసారి పెట్టుకోవాలి. పాలు ఆల్రెడీ కాగి ఉన్నవి కాబట్టి కొంచెం ఒక పొంగు వచ్చేదాకా కాచుకుంటే సరిపోతుంది. ఇలా కాచుకున్న తర్వాత దీనిలో మనం ముందరగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. అయితే రవ్వ వేసుకునేటప్పుడు గబగబా కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఒక్క దగ్గరే ఉండిపోయి ఉండలాగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో రవ్వ అంతా చక్కగా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండకట్టకుండా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిపోయింది అనిపించిన తర్వాత దీనిలో పంచదార వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. మామిడి పండు జ్యూస్ వేస్తాం కదా, సో పంచదార కొంచెం తగ్గినా పర్వాలేదు. బాగా స్వీట్గా ఉండాలి, స్వీట్నెస్ బాగా తెలియాలి అనుకుంటే 1 ఫుల్ కప్పు వేసేసుకోండి. దీంతో పాటుగా మనం ఒక 2 కుంకుమ పువ్వు రేకులు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, స్వీట్కి బాగుంటుంది చూడడానికి కూడా. పంచదార వేసిన తర్వాత పంచదార కరుగుతున్నప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగిపోయి చక్కగా హల్వా మనకి బాణలిని వదిలేస్తూ ఉంటుంది. ఈ దశలో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. హల్వా పూర్తిగా తయారైపోయిన తర్వాత మాత్రమే మనం మ్యాంగో జ్యూస్ వేసి ఒక బాయిల్ రానిస్తామండి. ఇలా నెయ్యి విడుస్తూ ఉన్నది చూసారు కదా, అలా విడిచేదాకా 2-3 చెంచాలు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూను యాలక పొడి, ఇలైచీ పౌడర్ అది కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మామిడి పండు రసము. ఇది నేను కట్ ఫ్రూట్ అంటే బంగినపల్లి లేదా ఇమాం పసంద్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి కట్ ఫ్రూట్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను, ఆ జ్యూస్ వేస్తున్నానండి. లేదు మామూలు మన జ్యూసీ ఫ్రూట్ ఉంటుంది, అదైనా పర్వాలేదు. చిన్న రసాలు పెద్ద రసాలు అంటాము, అవైనా వేసుకోవచ్చు. బట్ మ్యాంగో జ్యూస్ ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలి. మ్యాంగో జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 2-3 చెంచాలు నెయ్యి వేసుకోవాలండి. మ్యాంగో జ్యూస్ వేసేసాము, అలాగే నెయ్యి వేసిన తర్వాత కలుపుకుంటూ జాగ్రత్తగా ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చక్కగా హల్వా అంతా బాగా ఉడికి దగ్గర అయ్యి బాణలిని వదిలేస్తూ ఉంటుంది. అలా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి
ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కళాపిళ మన ఉడుకుతోంది కదా, అలా ఉడకాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇంతే, మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. మీరు వేడిగా సర్వ్ చేయాలనుకుంటే వేడిగా సర్వ్ చేయొచ్చు, లేదా చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే చల్లగా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కొంచెం వేడిగా లేదా వామ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.